సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం 16 ఎకరాలు ఒకటే బిట్టు. టోటల్ మొత్తం ఈ ల్యాండ్ 16 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 8 లక్షల రూపాయలు మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ చెలుపు తార్ రోడ్ ఫేసింగ్. ఈ ల్యాండ్ చెలుపు తారు రోడ్డు ఫేసింగ్ అండి. 16 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 8 లక్షల రూపాయలు. పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ మీరు కొనగలరా లేదా మీకు ఒక ఐడియాకి వస్తుంది. ఈ ల్యాండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలనా లేదా అని మీకు ఒక ఐడియాకి వస్తుంది. ఈ ల్యాండ్ పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి మెసేజ్ చేయకండి సార్. ప్లీజ్ సార్, నన్ను దయచేసి అర్థం చేసుకోగలరా మీరు? థ్యాంక్ యూ సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్, మీరు ఏ ప్రాపర్టీస్ అయినా అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్, అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 16 ఎకరాలు సార్. 16 ఎకరాలు విడివిడిగా ఉందో ఒకటే బిట్టా సార్? ఒకటే బిట్ సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్? అది 8 లక్షలు చెప్తున్నారు సార్. ఒక ఎకరం 8 లక్షలు చెప్తున్నారు. అవును సార్. ఎట్లా ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్ బిట్ సార్. తార్ రోడ్డు బిట్టు. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయి సార్? బోర్లు ఏమి లేవు సార్. ఇట్లా బోర్ వేస్తే నీళ్ళు ఏమైనా పడతాయా? చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి సార్. చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి. సో అందువల్ల ఈ ల్యాండ్ వేస్తే 100% వాటర్ పడతాయి. అవును సార్. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్? కరెంట్ దగ్గరలో ఉంది సార్, ఎందుకంటే ఈ ల్యాండ్ కి జామ్ ఆయిల్ ఉంది, అందువల్ల వాళ్ళు వేసుకోలేదు సార్ పైరు. ఇప్పుడు ఈ ల్యాండ్ లో జామ్ అయి ఉంది. అవును. కరెంట్ అయితే లేదు. కరెంట్ లేదు, పక్కన ఉంది, పక్క ల్యాండ్ లో. ఈ పక్క ల్యాండ్ లో ఉంది. మనం ఒక స్తంభం వేసుకుంటే సరిపోద్దా? అవును సార్. ఒక స్తంభం వేసుకుంటే కరెంటు మన ల్యాండ్ లోకి వస్తుంది. అవునవును. ల్యాండ్ అయితే తార్ రోడ్ ఫేసింగ్. అవును. తార్ రోడ్ ఎన్ని అడుగుల రోడ్డు ఉంటుంది సార్? 20-30 అడుగుల రోడ్డు తార్ రోడ్డు? సింగిల్ రోడ్ సార్ తార్ రోడ్. ఓకే, విలేజ్ తార్ రోడ్ అంటే 20 ఫీట్ రోడ్డు, 20 అడుగుల రోడ్డు. ఓకే సార్. నేల రెడ్ సైల్ బ్లాక్ సైల్ సార్? ఇది అది ఎర్ర మర్స్ సార్. అది ఎర్ర మర్స్ టైప్ లో ఉంటది. ఓకే, అంటే ఎరుపు నేలే. ఎరుపు నేల, నలిపేం కాదు, ఎరుపు నేలే. రెడ్ సైల్ నేల వచ్చే లోపు. ఓకే సార్. ఇప్పుడు బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడుతుంది. అవును సార్. చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా సార్? ఫినిషింగ్ ఉంది సార్. రోడ్ సైడ్ లేదు కానీ చుట్టుపక్కల ఉంది సార్. రోడ్ సైడ్ అంటే ఒక కంచి టైప్ లో ఉంది సార్. ఏరే వాళ్ళు వేసుకోండి కంచి టైప్ లో. చుట్టూరు ఫినిషింగ్ టైప్ లో ఉందన్నమాట చూసేదానికి. అయితే ఇది రాళ్ళ ఫినిషింగ్ ఏం కాదు, కర్ర టైప్ లో ఉంది. ఓకే. ఈ ల్యాండ్ కు దగ్గరలో ఏమైనా ప్రాజెక్టులు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ ఏమైనా ఉన్నాయా సార్?
అటువంటి ఏం లేవు సార్. అలాంటివి ఏమి లేవు. బోర్ వేస్తే మటుకు వాటర్ పడుతుంది. బోర్ వేస్తే వాటర్ పడుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళు పిత్రాజితం ల్యాండా? వేస్ట్ సార్. పక్క రిజిస్ట్రేషన్, కొనుగోలు ల్యాండే. కొనుగోలు ల్యాండే ఇల్లు. ఇట్లా డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్? ఇబ్బంది ఏం లేదు సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఇది ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? పీసిపల్లి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది సార్? నేరేడపల్లి. నేరేడపల్లి విలేజ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్? 1 కిలోమీటర్ ఉంటుంది సార్. అంతేనా? 1 కిలోమీటర్. ఆ రోడ్డు ఇంకో పక్క ఇంకొక ఊరు ఉంటుంది, ఆ ఊరికి వెళ్ళొద్ది. ఆహా, ఓకే ఓకే. సో నేరేడపల్లి నుంచి ఇంకొక ఊరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో ఇది. అవును. సో అటైతే ఇంకా ఆటోలు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అవును. ట్రావెల్స్ పరంగా అయితే జర్నీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు సార్. డైరెక్ట్ మనం మన సేల్ కాడ దిగవచ్చు. మన కనిగిరి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? 24 వస్తుంది సార్. కనిగిరి సిటీ నుండి 24 కిలోమీటర్ వస్తుంది. అవును. 16 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరం 8 లక్షల రూపాయలు. ఈ చుట్టుపక్కల ఏమైనా పంటలు ఉన్నాయా సార్? ఏమన్నా చుట్టుపక్కల కంది, వరి అవి నాటుకుంటున్నాం సార్. కంది, వరి ఎక్కువ నాటుతుంటారు ఈ చుట్టుపక్కలంతా. అవును. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే.